మొదటగా ఆర్ట్స్ కాలేజీలో తెలంగాణ ఉద్యమ సమయంలో బహుజన జెండాతో తెలంగాణ జెండా ఎత్తుకున్నటువంటి రాజారాం యాదవ్ అన్న ఈరోజు సత్యాగ్రహ దీక్షను ప్రారంభించడం అన్నది ఇది మామూలుగా మౌనంగా కూర్చునే సభే, కానీ ఈ సభ యొక్క పరిణామాలు ఎట్లా ఉంటాయంటే మళ్ళీ మిలియన్ మార్చ్, బీసీ మిలియన్ మార్చ్ అన్నది జరగడానికి ఒక సంకేతమైనటువంటి విషయాన్ని మాత్రం మనందరం గుర్తుపెట్టుకోవాలి. చాలా వరకు ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మనందరినీ కూడా ఆర్ కృష్ణన్న ఆయన ఇచ్చినటువంటి మెమోరండాలు మొత్తాన్ని తీసుకుంటే బీసీ భవన్ మొత్తం నిండి ఉంటాయి. మామూలుగా కాదు, బీసీ కోసం జీవితాంతం పనిచేసినటువంటి ఆర్ కృష్ణన్న పాదాలకు పరిపరి దండాలు తెలియజేస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ అన్న మహబూబ్ నగర్ జిల్లా నుంచి, అట్లాగే ఇక్కడ వినయ్ భాస్కర్ అన్న వరంగల్ నుంచి, అట్లాగే నాకు తెలిసి యువనాయకుడు ముఠా జయసింహ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దీక్షకు నువ్వే టెంటు, నువ్వే మైకు, నువ్వే వచ్చి ఇక్కడ చేసి ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా ప్రతిసారి కొనసాగించాలని శాసనసభ్యులు ముఠా గోపాల్ గారికి, మిత్రులారా ఈ వేదికలో ఉన్నటువంటి ఐక్యత మొత్తాన్ని కూడా చిన్నాభిన్నం చేయడానికి వాళ్ళు చేసే పెద్ద పని ఏంటంటే బీసీలందరం ఇప్పుడు ఐక్యమవుతున్నాం. కానీ ఆయన బీఆర్ఎస్ బీసీ, ఈయన కాంగ్రెస్ బీసీ, ఈయన బీజేపీ బీసీ, ఈయన సిపిఐ బీసీ, ఈయన సిపిఎం బీసీ, ఈయన అన్నల బీసీ అని చెప్పేసి మనల్ని ముక్కలు ముక్కలుగా నరకడానికి వాళ్ళు కుట్రలు చేస్తూ ఉంటారు. చాలా వరకు ఈ బీసీ అన్నటువంటి పదం మీద నిలబడటం అన్నది చాలా కష్టమైనటువంటి విషయం. బీసీల యొక్క సమైక్యతని, బీసీల ఐక్యతని చిన్నాభిన్నం చేయడమే వాళ్ళ యొక్క లక్ష్యం. కాబట్టి ఇది మామూలు పోరాటం కాదు, చాలా శక్తితోటి ఓపికతోటి చేయాల్సినటువంటి పోరాటం. ఇప్పటి వరకు మనకి తెలంగాణ సమాజంలో ఈ ఇందిరా పార్క్లో మాట్లాడుతుంటే మాకు ఎప్పుడు అనిపించేది ఏంటంటే 14 సంవత్సరాలు నిరవధికంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని కొనసాగించాం. అప్పుడు కూడా ఇట్లే టెంటు, ఇవే మైకులు, ఇవే వ్యవహారాలు, ఇవే తోపులాటలు ఇట్లే ఉన్నాయి. కానీ 14 ఏళ్ళు జరిగినటువంటి పోరాటం మనకు విజయాన్ని సాధించి పెట్టింది. ఇక్కడ రాహుల్ గాంధీ గారు మొత్తం తెలంగాణలో తిరుగుతూ ఆయన చెప్పినటువంటి మాటలు మొత్తం కూడా కొత్తగా వచ్చినటువంటి ఓటు కోసం వచ్చిన యువత మొత్తం కూడా ఆలోచించకుండా బీసీలకు వీళ్ళన్నీ ఏదో చేస్తారని చెప్పేసి ఓట్లేసి గెలిపించారు. కానీ రాహుల్ గాంధీ చెప్పిన దాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తాడా అన్నది పెద్ద ప్రశ్న, మనందరి ముందు ఉన్నటువంటి ప్రశ్న. బీసీలకు అనుమానాలు ఉన్నాయి, ఈ ప్రభుత్వం చేయదన్నటువంటి విశ్వాసం లేదు బీసీలకి. కారణం ఏంటంటే 42% రిజర్వేషన్లు ఇచ్చి ఆ బుర్ర మీసాల పెత్తందారులు రాజ్యాధికారాన్ని, గ్రామ రాజ్యాల్ని వీళ్ళ చేతుల్లో పెడతారా అన్నది పెద్ద ప్రశ్న. ఇప్పటిదాకా మన విన్నపాలు తీసుకున్నటువంటి వాళ్ళు మనమిచ్చే విన్నపాన్ని వాళ్ళు తీసుకుంటారా అన్నది ఒక పెద్ద ప్రశ్న. కాబట్టి దీన్ని ఎట్లన్నా చేసి కుట్రలు చేస్తారు, కుతంత్రాలు చేస్తారు. భవిష్యత్తులో ఇంకా వాళ్ళు ఎన్నంటే దేనికైనా దిగజారుతారు. మనం మాత్రం ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా నిలవాలి. ఇప్పుడు మనకు కావాల్సింది ఐక్యతా పాఠం. ఈ ఐక్యతా పాఠం లేకుంటే మాత్రం మనల్ని ఛిద్రం చేస్తారు. మీరు ఏబీసీ అయినా కానండి, ఏ పార్టీలోనే ఉండండి, మీరు అట్లే ఉండండి. మొన్న అసెంబ్లీలో తొడలు దరుచుకొని ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే దేనికోసం తొడలు దరిచి మాట్లాడుతున్నారు మీరు? ఒక్క ఎమ్మెల్యే అయినా సరే అక్కడ అసెంబ్లీలో బీసీలకు సంబంధించిన కులగణన గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఘోరమైనటువంటి విషయం. మీ పర్సంటేజ్ ఎంతో మాకు తెలుసు, మీరు 44 మంది వచ్చారు. మీ పర్సంటేజ్ ఎంతో తెలుసు, మీరు 12 మంది వచ్చారు. మీ పర్సంటేజ్ ఎంతో తెలుసు, ఇక్కడ మొత్తంగా ఉన్నటువంటి వాళ్ళం 60% మందికి 19 మంది మాత్రమే ఉన్నారు. ఓ బీసీ ఎమ్మెల్యేలారా, మీరు కూడా బెరిగీసి నిలబడి మీ పార్టీ అధిష్టాన వర్గాల్ని కూడా ఒత్తిడి చేసి ఈ యొక్క 42% దానికి నిలబడాలన్న విషయాన్ని మన బీసీ ఎమ్మెల్యేలు పాపం వాళ్ళకు అధిష్టానాలు చెప్పినట్టు వాళ్ళు వినాలి కాబట్టి వీళ్ళ గొంతు రానియరు.
వీళ్ళను మాట్లాడనియరు. కాబట్టి అసెంబ్లీ చచ్చిపోయిందా బతుకుందా అన్నటువంటి విషయానికి తార్కాణం ఏంటంటే 60% మంది ప్రజల యొక్క డిమాండ్ మాత్రం పట్టించుకోవడం లేదు. ఆ డిమాండ్ సాధనకు ప్రతి బీసీ ఇంటింటి మీద జెండా ఎగరేయాలి. ఇప్పటిదాకా మీ జెండాలు ఎగరేస్తాం మేము, ఇప్పుడు మా బీసీ జెండాను ఇంటింటి మీద ఎగరేస్తాం. ఇప్పటిదాకా మీ పోస్టర్లు రాసి మా ఇళ్ల గోడల మీద తీసుకున్నాం, అవి చించి పడేసి బీసీ ఐక్యత పోస్టర్ని ఈరోజు అతికించుకుంటాం. ఈరోజు ఊరూరు ఒక జేఏసీగా ఏర్పడి మళ్ళీ ఒక బీసీ ధూమ్ధామ్ అన్నటువంటిది కొత్తది రూపకల్పన జరగాల. ఊరూరికి ధూమ్ధామ్ లాగా మనం దుమ్ము లేచే విధంగా ఉద్యమించాలా. ఆ ఉద్యమానికి సంబంధించి ఈ సంఘీభావ సన్నద్ధ సభలు, ఈ రాజారాం చేస్తున్న పనులన్నీ ఏంటంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి మహోద్యమానికి కావాల్సినటువంటి శ్రీకారాలను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజారాం ఒక్కడు కాదు, రాజారాం అన్నవాడు. రాజారాం అంటే ఒక బహువచనం తెలంగాణ ఉద్యమ నిర్వచనంగా, బహుజన నిర్వచనంగా ముందుకు సాగాలని కోరుతూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాం.